ప్రియమైన సోదరులారా, ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది యవనస్తులు యవన స్త్రీలు అనేకులు సువార్త సేవ చేస్తూనే ఉన్నారు. సంఘాలు కడుతుంటున్నారు. రకరకాల విధానాల్లో స్వస్థపరచలు అంటున్నారు, అభిషేక తైలం మీటింగ్లు అంటున్నారు, మరి ఆ పండుగలు అంటున్నారు, ఈ పండుగలు అంటున్నారు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేస్తున్నారు. అయితే ఎవరు గుర్తుంచుకోండి, మరి రోమేలు రాసిన పత్రిక 10:1-2 మనం చూస్తే, వారు ఆసక్తి మంచిదే కానీ అది వాక్యానుసారం కాదు, జ్ఞానానుసారం కాదన్నాడు. ఎందుకన్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఎక్కడ కూడా ఇండిపెండెన్స్ అనేవారు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ పంపించినా ఇద్దరిద్దరు శిష్యులుగా పంపించాడు. బాతినా పంపించినప్పుడు మత్తయి సువార్త 21:1-2 ప్రకారం ఇద్దరు పంపించాడు. పౌలు అననీయ దగ్గర నేర్చుకున్నాడు, పేతురు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు, తిమోతి పౌలు దగ్గర నేర్చుకున్నాడు. ఇండిపెండెంట్ అనేటువంటి బైబిల్లో లేనే లేదు. ఇండిపెండెంట్ అయితే మన ఇష్టానుసారం బోధన చేస్తాము, ప్రజలందరం కలవర పెడతాము, మన పరలోకం పోకుండా చేస్తాము. ఆ పరిచర్య ఆపుకొని దైవసేవతో కలిసి